అనుకున్నట్టే మేడిగడ్డపై యాక్షన్ మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి రంగం సిద్దం చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అలాగే కాళేశ్వరం పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో అన్నంత పని చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలంటూ తెలంగాణ హైకోర్టుకు లేఖ రాసింది ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు, కాంట్రాక్ట్ ఎలా ఫైల్ అయింది, నిర్మాణంలో లోపాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఇటు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీసులో సోదాలు చేశారు. 2, 4 అంతస్తుల్లో కీలక పత్రాలను పరిశీలించింది విజిలెన్స్ బృందం. హైదరాబాద్తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో 10 ప్రత్యేక విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు చేసింది. మహదేవ్పూర్లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, కీలక పత్రాలను అధికారుల బృందం పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్లకు సంబంధించిన కార్యాలయాల్లో డాక్యుమెంట్లను పరిశీలించారు అధికారులు. మొత్తం 10 ఇంజనీరింగ్, విజిలెన్స్ బృందాలు దాడులు చేశాయి. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచి ఆరోపిస్తోంది. ప్రాజెక్టు పేరు మీద కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు నాణ్యతలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే బ్యారేజీ కుంగిందని విమర్శలు చేశారు. అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని చెప్పారు. అనుకున్నట్లే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది.